స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. భయము కలిగిన దినమున ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి. లేఖనము కీర్తనలు 76:3 నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. స్నేహితులారా, మన జీవిత అనుభవంలో చిన్నతనంలో మనకు భయము సంభవించగానే మన తల్లిదండ్రులకు ఆశ్రయించేటటువంటి వారంగా వారి వద్దకు వెళ్ళి వారి యొక్క ఆదరణను లేక వారి యొక్క సహాయాన్ని కోరేటటువంటి వారంగా ఉంటాం. చిన్నతనంలో ఏ అలికిడి విన్నా, ఏ రకమైనటువంటి చీకటి సంభవించినా లేదా కొన్ని జంతువులను చూసిన ఏ చిన్న విషయమైనా కానివ్వండి, ఉరిమిన వడగళ్ళు రాలిన, వర్షము పడిన ఏ చిన్న విషయానికైనా మనము భయపడేటటువంటి వారంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఏ మార్పు సంభవించే, ఏ భయము సంభవించినా కూడా వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని కోరేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, చదవబడిన లేఖన భాగము దావీదు గారి జీవితానికి సంబంధించినటువంటిది. వారి జీవితంలో కూడా అనేక భయములు వారు అనుభవించిన సందర్భాన్ని మనము గమనించవచ్చు. యుద్ధముల గుండా వారి జీవిత ప్రయాణము, ఎడబాట్ల గుండా వారి జీవిత ప్రయాణము, దాడుల గుండా వారి జీవిత ప్రయాణము, శత్రువుల దాడుల మధ్య వారి జీవిత ప్రయాణము, ప్రమాదపు అంచున, ఆకలి అంచున, నెమ్మది కరువైన పరిస్థితుల అంచున వారి జీవిత ప్రయాణము కొనసాగినటువంటిదిగా మనము ఎరిగినటువంటి వారం. ఇలాంటి సందర్భంలో ప్రమాదము, దాడి, శత్రువులు, అనానుకూల పరిస్థితులు తనను ఆవరించినప్పుడు తన భద్రత పట్ల లేక తన భవిష్యత్తు పట్ల వారు కూడా ఎన్నో భయములను అనుభవించిన సందర్భములు ఉండినవి. అయితే జీవితంలో తన శక్తి సరిపోదని, తాను ఎదిరించలేనని, పోరాడలేనని, శత్రువులపై విజయము సాధించలేనని ఎలాంటి భయము తన జీవితంలో కలిగిన వారు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారుగా ఉండినారు. వారు గొలియాతుతో పోరాడాల్సిన సందర్భము మొదలుకొని ఫిలిష్తీయులతో యుద్ధములు, చివరికి సౌలు రాజు తన పైన దాడి చేసిన సందర్భము, ఇలా ప్రతి సందర్భము తనకు ప్రాణ సంకటంగా, ప్రతి సందర్భము తనను కలిచివేసినటువంటిదిగా, ప్రతి సందర్భము ఎంతో భయాన్ని, చింతను వారి జీవితంలో కలుగజేసినటువంటిదిగా ఉండిన సందర్భంలో వారు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారుగా ఉండినారు. గొలియాతుతో పోరాడాల్సిన సమయము మొదలుకొని ఫిలిష్తీయులతోనైనా, సౌలు రాజు గారితోనైనా
తన భయంలో, తన కొరతలో, తన బలహీనతలలో దేవుణ్ణి ఆశ్రయించడం వలన దేవుడు వారిని బలపరిచినటువంటి వాడుగా, దేవుడు వారి బలహీనతల యందు వారిని లేవనెత్తి సహాయము అందించినటువంటి వాడుగా, ప్రమాదాలలో, గండములలో, ప్రాణ అపాయముతో కూడిన పరిస్థితులలో నుండి వారిని తప్పించి విడిపించినటువంటి వాడుగా ఉండినాడు. గనుక స్నేహితులారా, వారికి భయం కలిగిన ప్రతిమారు దేవుని వైపు వారు తేరి చూచినారు. ఆ భయములలో నుండి, ఆ అనానుకూల పరిస్థితులలో నుండి దేవుడు వారిని విమోచించినటువంటి వాడుగా ఉండినాడు. ఇదే కీర్తన కింది వచనాలలో ఈ ప్రమాదాలలో నుండి, ఈ సమస్యలలో నుండి దేవుడు నన్ను విమోచించినాడు గనుక ఆయనకే కృతజ్ఞత స్తోత్రములని తన విమోచనను బట్టి దేవుణ్ణి స్తుతించేటటువంటి వాడుగా, కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు నీవు కరువును చూసి, కొరతను చూసి, శత్రువులను చూసి, బలహీనతలను చూసి, అనారోగ్యములను చూసి, దేన్ని చూసి భయపడుతూ ఉన్నావు? స్నేహితుడా, కృంగిపోక, నిరాశ నిస్పృహలకి లోనుగాక, దుఃఖమునకు వేదనకు గురిగాక దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వాడవుగా ఉండాలని, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అట్టి శ్రమలలో నుండి, బంధకములు, కన్నీళ్లలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, నిజమే ప్రతి క్షణము, దినము ఏదో ఒక కష్టమును బట్టి, నష్టమును బట్టి భయపడేటటువంటి వారంగా, ఆందోళనకి, దుఃఖానికి లోనైనటువంటి వారంగా ఉన్నామయ్యా. మమ్మను ఆదరించే దేవుడవు, మీ సహాయాన్ని అనుగ్రహించే దేవుడవు, మీ కృప మా జీవితాలలో కలగవలెనని, మీరు మమ్మల్ని విడిపించవలెనని మిమ్మను ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలను, వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ఆపదలలో నుండి విడిపించండి అయ్యా. ఈ దినం వారు చేయనై ఉన్న పనులన్నీ విజయవంతంగా ముగించడానికి మీ నడిపింపును దయచేయండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొనుచున్న బిడ్డలను దీవెనలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.